బుల్లితెరపై పోలీస్ ఆర్కే నాయుడుగా ఇంటింటికి చేరువయ్యాడు ఆర్కే సాగర్. ఆయన సుదీర్ఘ కాలం తర్వాత ది 100 సినిమా కోసం మరోసారి కాకి దుస్తులు ధరించాడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. అలా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఎలాంటి థ్రిల్ పెంచింది అనేది ఈ రివ్యూలో చూద్దాం. నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇది. వెండి తెరపైన ఓటీటీ వేదికల్లోనూ గత కొన్నేళ్లుగా ఇలాంటి కథలదే హవా. ఊహకందని కథనం, ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో సాగాల్సిన కథలివి. తరువాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుడికి థ్రిల్ పంచిన సినిమాలకే విజయాలు దక్కుతుంటాయి. ఈ సినిమా కూడా అదే కోవలో థ్రిల్ పంచుతూ సాగుతుంది. ఈ కథకి ఐపీసీలోని సెక్షన్ 100 ని ముడిపెడుతూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మలచడంలో దర్శకుడు తన వంతు మంచి ప్రయత్నమే చేశాడు. హీరోని, ఆయన కళని పరిచయం చేస్తూ ఆరంభ సన్నివేశాలు బాగున్నాయి. హీరో కేసు కోసం రంగంలోకి దిగడంతో అసలు కథ మొదలైన అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది. స్పాట్ లో దొరికిన ఆధారాలతో ముసుగులు ధరించిన ముఠాని కనిపెట్టడం, నేరాల శైలిని అంచనా వేయడం, పక్కా ప్రణాళికతో పట్టుకోవడం వంటి సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో కీలకంగా మారాయి. ఆ కేసులోని మరో కోణాన్ని వెలికితీయడమే సెకండ్ హాఫ్. కేసు పరిశోధన చాలా సినిమాల్లో చూసినట్టే కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మధుప్రియ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ కథకు కీలకం. పతాక సన్నివేశాలు సాదా సీదాగానే అనిపిస్తాయి. ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో మరింత అథెంటిక్ గా కనిపించాడు ఆర్కే సాగర్. బుల్లితెరపై ఆర్కే నాయుడు అనే పోలీస్ పాత్రతో ఆయన ఎంతో ప్రభావం చూపించాడు. మరోసారి ఆ పాత్రను గుర్తు చేస్తూ ఇందులో నటించాడు. యాక్షన్ సన్నివేశాలతోనూ ఆకట్టుకున్నాడు. కథానాయిక మిషా నారంగ్ ప్రాధాన్యమైన పాత్రలో కనిపించింది. అందంగా కనిపించడంతో పాటు సెకండ్ హాఫ్ లో సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ధన్యా బాలకృష్ణ, విష్ణుప్రియ కూడా ప్రాధాన్యమైన పాత్రలో కనిపిస్తారు. కథానాయకుడి తల్లిగా, సైకియాట్రిస్ట్ గా కళ్యాణి నటరాజన్ కనిపిస్తారు. పుష్ప సినిమాలో మెరిసిన తారక్ పొన్నప్ప ఇందులో విలన్ గా మెప్పించాడు. సాంకేతిక విభాగాల్లో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, శ్యామ్ కే నాయుడు ఛాయాగ్రహణం సినిమాకి బలం. దర్శకుడు హీరోని చూపించిన తీరు బాగుంది, కానీ కథా కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. చివరగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ది 100 రొటీన్ కథ అయిన ఇన్వెస్టిగేషన్ మెప్పిస్తుంది. ఫ్రెండ్స్, ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.